ఓం నమో వెంకటేశాయ. ఐఫోన్ అనేది 2008లో ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచంలో మోడల్స్ను రిలీజ్ చేస్తూ ఉంది. ఇవాళ ఐఫోన్ అనేటువంటిది భారతదేశంలో 50% మార్కెట్ని, ప్రపంచం మొత్తంలో 50% మార్కెట్ని భారతదేశంలో క్యాప్చర్ చేసింది ఐఫోన్. సో ప్రతి సంవత్సరం మీరు అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ అనేటువంటిది ఒక అప్డేటెడ్ వెర్షన్ని ప్రపంచంలో విడుదల చేస్తూ ఉంది. 2008లో ప్రారంభమైన ఐఫోను 2024 సెప్టెంబర్లో రిలీజ్ అయినటువంటి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, అంటే ఐఫోన్ 16 అనేటువంటిది అప్డేటెడ్ లేటెస్ట్ వెర్షన్. మరి మనం రెగ్యులర్గా వాడేటువంటి ఒక ఫోను అప్డేట్ చేసి మార్కెట్లోకి ప్రతి సంవత్సరం వదులుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే పాత ఐఫోన్ని మనం వాడము, పాత ఐఫోన్కి విలువ తక్కువ. ఉదాహరణ 2023లో వచ్చినటువంటి ఐఫోన్ 15కి వాల్యూ తక్కువ, 2024లో కూడా అమ్మితే. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఫోన్ కూడా అప్డేటెడ్ వెర్షన్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఐఫోన్ చేస్తూ ఉంది. ప్రతి ఫోను ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఒక అప్డేటెడ్ వెర్షన్ తీసుకొస్తుంది ఐఫోను. మరి ఆ ఫోన్ను వాడేటువంటి మనము, మనుషులమైనటువంటి మనము, మన జీవితంలో అప్డేటెడ్ వెర్షన్ ఎందుకు తీసుకురావద్దు? ఇది ఎప్పుడైనా మనం ఆలోచించాము. ప్రతి సంవత్సరము జనవరి 1 మారుతుంది, ప్రతి నెల క్యాలెండర్ మారుతుంది, December 31 క్యాలెండర్ మొత్తం మారిపోతుంది, ప్రతి నెల ఒక పేజీ మారుతుంది, కానీ మనం మారట్లేదు. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఫోన్లనే కాదు, మన జీవితంలో మనం కూడా మన వెర్షన్ను మార్చుకోవాలి. మనల్ని మనం అప్డేటెడ్ వెర్షన్గా మార్చుకోవాలి. మనల్ని మనం వృద్ధిలోకి తీసుకురావాలి అంటే మన యొక్క ఏదైతే ఉందో వెర్షన్ 2024 వెర్షన్ నుండి మనం కూడా 2025 వెర్షన్లోకి రావాలి. సో ఫోన్ను అప్డేట్ చేసినట్టుగానే మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అంటే సామాజికంగా మనం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనల్ని మనం వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలి. అలా తీసుకురాగలిగిన నాడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాగే మనం సంపాదించే విధానంలో మార్పులు ఉంటాయి, మనము ఎదుగుదలకు కారణభూతులమవుతాము. అంతేగాని ఫోన్ వాడడమే కాదు, ఐఫోన్ ఏ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్ వస్తే ఆ ఫోన్ వాడడమే కాదు, మన జీవితాన్ని అప్డేట్ చేసుకొని కసితీరా ప్రతి సంవత్సరము ముందుకు వెళ్ళాలి. కనీసం ఈ 2025 నుండైనా జనాలు నేను చెప్పేటువంటి మాటను విని ఆలకించి తమని తాము అప్డేట్ చేసుకొని సమాజంలో ముందుకు వెళ్తారని కోరుకుందాం.